బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు కలవనున్నారు. మధ్యాహ్నం వారితో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి సన్నిహిత ఎమ్మెల్యేలతోనూ రేవంత్ భేటీ కానున్నారు. ఈ విషయమై ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు కలవనున్నారు. మధ్యాహ్నం వారితో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి సన్నిహిత ఎమ్మెల్యేలతోనూ రేవంత్ భేటీ కానున్నారు. ఈ విషయమై ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు కలవనున్నారు. మధ్యాహ్నం వారితో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, రేవంత్ రెడ్డి భేటీ నేపథ్యంలో మరి జూపల్లి అలాగే పొంగులేటి పార్టీలో చేరే అవకాశం ఉందంటారా? తాజా అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రాజకీయ పరిణామాలు అయితే రోజు రోజు చోటు చేసుకుంటున్నాయి. అయితే గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే పొంగిలేటి కావచ్చు, అలా జూపల్లి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అని చెప్పేసి విస్తృత ప్రచారం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ యొక్క ఉత్కంఠగా అయితే ఒక తెరపడనుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు మరి కొద్ది కాసేపట్లో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ఇక్కడికి పొంగులేటి వస్తారు. అయితే అధికారంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ కూడా ఒక ఆహ్వానం అయితే చేస్తారు. అలాగే జూపల్లి ఇంటికి పొంగులేటి ఇంటికి అయితే వస్తారు. అయితే మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కృతంగా అయిన జూపల్లి కావచ్చు. అయితే ఎన్నిక ఫలితాల తర్వాత ఎటువైపు ఏ పార్టీ వైపు వెళ్ళాలని చెప్పేసి ఒక నెలకొన్న పరిస్థితి అయితే మనం గతంలో, అలాగే లేదంటే లేదంటే ఇటు బీజేపీలోకి రావాలా లేదంటే కాంగ్రెస్ పార్టీకి రావాలంటే ఓజు వేసుకున్న పరిస్థితి అయితే గతంలో చూస్తాం. అయితే ఒక కర్ణాటక పరిస్థితుల్లో మనం చూసినట్లయితే ఇంకా వెంటనే కాంగ్రెస్ పార్టీలో రావడం అంటూ మంచి పని చెప్పేసి వీళ్ళైతే కావచ్చు, అలా జూపల్లి కావచ్చు ఒక నిర్ణయానికి వచ్చి ఒక పార్టీ అంచు ఒక ఆత్మీయ సమ్మేళనాలు కూడా ఒక ఖమ్మంలో కావచ్చు, అలా మహబూబ్ నగర్ లో కావచ్చు పెట్టడం జరిగింది. ఒప్పందం తీసుకుని ఒక సమ్మేళనాలు కావచ్చు, వీటికి సంబంధించి మొత్తంగా వాళ్ళ పర్మిషన్ తీసుకొని కూడా ఒక పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రావడం మంచిది అని చెప్పేసి ఈ రోజు చూస్తున్నట్లయితే ఈ రోజు అయితే ఈ యొక్క ఉత్కంఠగా అయితే తెరపడింది. ఈ రోజు ప్రతి గతంలో కూడా మొన్న కూడా ఒక జూమ్ మీటింగ్ లో కూడా జూపల్లితో మాట్లాడిన సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు అయితే అధికారంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రావాలంటూ కూడా మరికొద్ది కాసేపులోనే టీవీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి అయితే వస్తారు. అయితే కీలక అంశాలు ప్రస్తావిస్తారు. పొంగులేటి ఖమ్మం నియోజకవర్గంలో తమ అనుచరులు ఎవరైతే ఉన్నారో యొక్క అనుచరు కూడా తమ పార్టీలోకి ఒక కీలకమైన టికెట్లు ఇవ్వాలి అంటూ కూడా ఒక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ముందుంటున్నారు. అలాగే ఒక బహిరంగ సభలు అయితే పెడుతున్నారు. ఈ రోజు అధికారిక ప్రకటన తర్వాత రాహుల్ గాంధీ అయితే నేపథ్యంలో చూస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఒక భేటీ అవుతారు పొంగులేటి. అక్కడ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అక్కడ ఢిల్లీలో ఒక భేటీ అవుతారు. తర్వాత అధికారంగా అయితే అక్కడ కాంగ్రెస్ కండవ అయితే పుచ్చుకుంటారు. తర్వాత ఇది అంతా కూడా లేదంటే ఈ నెల 28 లేదంటే జూన్ 2న కానీ ఒక ఖమ్మంలో జరిగే లేదంటే మహబూబ్ నగర్ బహిరంగ సభలు అయితే 2 ఉన్నాయి. 2 బహిరంగ సభలకు కూడా ప్రియాంక అలాగే రాహుల్ గాంధీ వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ ఉందంటూ కూడా ఒక వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ రోజు
చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఏ పార్టీలోకి వెళ్తారు అని చెప్పేసి అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఈ యొక్క పరిస్థితి. అయితే ఈ రోజు అయితే ఒక అధికారికంగా ఈ రోజు అని మనం చూడొచ్చు. అయితే అత్యంత రాష్ట్రంలో ఒక రాజకీయ పరిణామాలు అయితే ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర అయితే పొంగులేటి అంశాలు నేతలు కావచ్చు ఇప్పటికే ఖాళీగా అయితే ఒక ఇంటికి నివాసానికి అయితే చేరుకుంటున్నారు. ఇప్పటికే మరికొద్ది కర్ణాటక ఎన్నికల ఫలితాలు మనం చూస్తున్నట్లయితే బహిష్కృతం ఇక్కడ అసంతృప్తి నెలకొన్న పరిస్థితుల్లో ఇటు బీజేపీలో ఈటెల రాజేంద్ర అలాగే బీజేపీ. ప్రవీణ్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు కలవనున్నారు. మధ్యాహ్నం వారితో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి సన్నిహిత ఎమ్మెల్యేలతోనూ రేవంత్ భేటీ కానున్నారు. ఈ విషయమై ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. మరి కాసేపట్లో భేటీ కానున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పొంగిరెడ్డి జూపల్లిని పార్టీలోకి చేర్చుకునే అవకాశం ఉందా? ప్రధానంగా వాళ్ళు ఈ రోజు పార్టీలో చేరబోతున్నారనే సమాచారం రాబోతుందంటారా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. వాస్తవానికి జూపల్లి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక విషయంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉంది. వాళ్ళు కూడా స్పష్టతకు వచ్చారు. వాళ్ళు ఈ నెల 2వ తేదీన రాహుల్ గాంధీ సమక్షంలో కానీ ప్రియాంక గాంధీ సమక్షంలో కానీ కాంగ్రెస్ కండవ కప్పడానికి సిద్ధమయ్యారు. అయితే ఇక్కడే కాంగ్రెస్ పార్టీలో మరోసారి గత కొంతకాలంగా ఉన్నటువంటి అసంతృప్తి, అసమ్మతి అనేది కొంచెం మరోసారి వేరుకునిపిస్తూ ఉంది. ఈ పొంగులేటి చేరిక విషయంలో కొంత కాంగ్రెస్ తో కొంత సీనియర్ నేతలు కొంత అభ్యర్థన తెలుస్తా ఉన్నట్టుంది. అదేవిధంగా వీటితో పాటు అంటే ఆ పొంగులేటి జూపల్లి చేరిక విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం చెప్పాడు అని చెప్పేసి వస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పొంగులేటి ఇంటికి వెళ్ళి వారితో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి కానీ అసంతృప్తి కానీ వీటి ఏం పట్టించుకోవద్దు, అధిష్టానం మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమైనగా తెలుస్తా ఉన్నది. మరోవైపున కాంగ్రెస్ కోదాడ చెందినటువంటి శశిధర్ కానీ, నల్గొండ జిల్లా చెందిన వేముల వీరేశం మాజీ ఎమ్మెల్యే, వీళ్ళు కూడా చేరడానికి సిద్ధమైన తెలుస్తుంది. అయితే ఈ విషయంలో అంటే ఈ చేరిక అంటే వేముల వీరేశం చేరిక విషయంలో పార్టీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత గుర్రుగా ఉన్నారని తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఖమ్మం జిల్లా చెందిన కొంతమంది కీలక నేతలతోటి భేటీ తర్వాత నేరుగా కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి వేముల వీరేశం చేరిక కానీ, కోదాడ చెందినటువంటి శశిధర్ ఈ చేరిక విషయంలో కొంత ఆయనతోటి చర్చించి సానుకూల తీసుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అంటే కొంతకాలంగా ఏంటంటే ఒకరు చేరితే ఇంకొకరు అభ్యంతరం చెప్పే విధంగా ఉన్నటువంటి సంస్కృతిలో స్థిరపడిందని అనుకున్న సమయంలో మరోసారి ఈ అంశం తెరపైకి రావడం, పార్టీలో అసంతృప్తి మళ్ళీ వెల్లువెచ్చడం, పార్టీ సీనియర్ అంటే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అభ్యంతరాలు చెప్పడం అనేది మరోసారి పార్టీలో ఒక చర్చ అనుకున్నది. పార్టీ శ్రేణుల్లో కూడా కొంత గందరగోళంగా నెలకొంది. అంటే చేరికలు చేరి కొంత ఊపు మీద ఉన్నది. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలం పొందుకుంటుంది, బలోపేతం అవుతుంది అని జోరుగా అవుతున్న ప్రచార నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు మరోసారి తమ అసంతృప్తిని, అసమ్మతిని వ్యక్తం చేయడం అనేది పార్టీ శ్రేణులు అంటే కింది స్థాయి నాయకులు కొంత జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తంగా ఈ అంశం మీద చూసుకుంటే
ఎక్కడ పరిస్థితులు ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా మారుతాయి, ఎలా ఉండబోతుంది అనే అంశం మీద కూడా పార్టీ నేతలు చర్చించుకోవాలి. అంటే పార్టీ సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాల్సి ఉండగా, ఒకరు వస్తే నేను చేంజ్ చేసుకోను, ఇంకోరు వస్తే నేను చేంజ్ చేసుకోను, ఒకరు వస్తే నేను ఆహ్వానిస్తాను, ఇంకోరు వస్తే ఆహ్వానించను అనే సంస్కృతిని ఇంకా వీడాలి, ఇది బాగాలేదని చెప్పేసి పార్టీలో చర్చ జరుగుతోంది. గాంధీ భవన్ లో కొంత ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ ఇటు రేవంత్ రెడ్డి ఇటు కోమరెడ్డి వెంకటతో భేటీ కావడము, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులతో భేటీ కావడానికి కొంత ప్రాధాన్యత ఏర్పడింది. మొత్తంగా చూస్తుంటే కాంగ్రెస్ లో మరోసారి అంటే చేరికలో ప్రక్రియ జోరు దాగుతున్న నేపథ్యంలో అసమ్మతి కూడా అదే స్థాయిలో వెల్లువెత్తడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు ప్రవీణ్ చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వెనెల. బీఆర్ఎస్ పార్టీ బహిష్కృత నేతలైనటువంటి పొంగులేటి అలాగే జూపల్లి అవచ్చు ఏ పార్టీలోకి వెళ్తారు, ఏ పార్టీలోకి వెళ్తారు అనే ఒక అంశం ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ రోజు అయితే ఉత్కంఠ ఉన్న ఈ యొక్క దీని అంశంపై తెరపడనుంది. అయితే ఈ రోజు ఒక అధికారంగా అయితే ఈ రోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరికొద్ది కాసేపట్లో అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ఇంటికి అయితే రానున్నారు. ఒక అధికారంగా రావాలంటూ కూడా అడుగునున్నారు. ఈ యొక్క రోజు ఈ యొక్క కీలకంగా మారిన యొక్క భేటీ అయితే తాజాగా చూసుకున్నట్లయితే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ అంశం చూసుకున్నట్లయితే కీలక పరిణామాలు అయితే రోజు రోజు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే కర్ణాటక ఎన్నిక ఫలితాలు అయితే ఫుల్ జోష్ లో ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. అయితే ప్రతి పార్టీ నేతలు కూడా ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని ఒక పార్టీ బలోపేతం చేసుకొని ముందుకు వెళ్లే విధంగా అయితే ఒక కాంగ్రెస్ పార్టీ అయితే అడుగులు వేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా చూస్తున్నట్లయితే పొంగులేటి జూపల్లి ఇద్దరు కూడా ఏ పార్టీలోకి వెళ్తారు, లేదంటే సపరేట్ ఒక పార్టీ పెడతారా అని చెప్పేసి నెలకొన్న పరిస్థితి అయితే గతంలో చూసాం. అలాగే బీజేపీ నుండి కూడా ఈటెల రాజేంద్ర కావచ్చు, అలాగే అగ్రనేతలందరూ కూడా కీలకంగా అయితే భేటీలు కూడా జరిగాయి. అయినా సరే అక్కడ ఎటువంటి ఒక బీజేపీలోకి వెళ్ళినా సరే తమకు అనుకూలించే విధంగా అయితే అక్కడ రాజకీయ పరిస్థితి లేవంటూ కూడా జూపల్లి పొంగులేటి ఇద్దరు కూడా అనుకుని కూడా అక్కడ విరామించుకున్నారు. అయితే దీని తర్వాత సపరేట్ పార్టీ పెట్టాలని చెప్పేసి యోచనలో కూడా గతంలో పడారు. అయితే రానున్న ఎన్నికలు కూడా ఒక 6-7 నెలలు ఉన్న నేపథ్యంలో పార్టీ పెట్టుకొని బలోపేతం చేసుకొని ముందుకు వెళ్లే టైం కూడా లేదంటూ కూడా అక్కడ కూడా వెనకడుగు వేశారు. అయితే ఈ నేపథ్యంలో కేవలం ఒక కాంగ్రెస్ పార్టీని అయితే కాంగ్రెస్ పార్టీలకు వస్తే తమకు అలాగే తమ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఖమ్మం కావచ్చు, అలాగే మహబూబ్ కావచ్చు, ఇక నియోజకవర్గంలో ఉన్న తమ అనుచరులు కూడా ముఖ్యంగా టికెట్లు కావచ్చు, ఇలాంటి అంశాలపై గత కొంతకాలం నుంచి కూడా ఒక పలు అంశాలుగా భేటీలు అయితే జరుగుతుంది. ఈ రోజు అయితే ఒక అత్యంత కీలకంగా అయితే ఒక భేటీ అయితే మారనుంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ఇప్పటికే అనుచరులకైతే తమ ఇంటి అంటే మధ్యాహ్నం లోపు అందరూ రావాలంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే అయితే అనుచరులకైతే ఫోన్ చేయడం నేపథ్యంలో అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా తన అనుచరులు అయితే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చేరుకుంటున్నారు. అయితే మరికొద్ది కాసేపట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే వస్తారు. అయితే ఈ రోజు ఒక భేటీ అనంతరం ఒక కీలక అంశాలు అయితే చర్చించనున్నారు. అయితే తమ అనుచరులకు కూడా టికెట్లు ఇచ్చే నేపథ్యం కావచ్చు, వీటన్నిటికి కూడా మాట్లాడి తర్వాత అలాగే యుఎస్ టూర్ ముగించుకొని రాహుల్ గాంధీ ఇక్కడికి ఢిల్లీ వచ్చే నేపథ్యంలో చూసుకున్నట్లయితే అక్కడ ఢిల్లీలో అయితే ఒక భేటీ అయితే జరగనుంది రేపు. అలాగే అక్కడ ఢిల్లీ రాహుల్ గాంధీ చేతుల మీద కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా అయితే పుచ్చుకున్నారు. అయితే దాని తర్వాత లేదంటే ఇదొక ప్రచారం అయితే సాగుతుంది, అది కూడా అయ్యే అవకాశం ఉందంటారు. తర్వాత ఖమ్మంలో అలాగే మహబూబ్ నగర్ లో ఒక భారీ బహిరంగ సభలను అయితే ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ యొక్క భారీ బహిరంగ సభల్లో చూసుకున్నట్లయితే ఒక దానికి వచ్చే